నమస్కారం అండి. మనం ఇప్పుడు డి కామేశ్వరి గారు వ్రాసిన వివాహ బంధాలు మూడో భాగాన్ని విందామా? భార్య అంటే అణిగిమణిగి పడి ఉండాల్సిందేనని ఆయనంత స్పష్టంగా చెప్తున్నాక అలా పడి ఉండక గత్యంతరం లేదన్న సంగతి తెలుస్తుండగా ఇంక నోరు విప్పి నేను చెప్పేది చెప్పుకునేది ఏముంటుంది? గొంతుకు ఏదో అడ్డుపడినట్టు గుటక మింగాను. నేను కట్టుకున్న ఆశా సౌధాలు కళ్ళ ముందు కూలిపోతున్నట్టు దిగాలు పడిపోయాను. నా మౌనం, జవాబు చెప్పలేని నిస్సహాయత చూసి ఆయన గెలిచినట్టు గర్వంగా చూశారు. నా ఓటమిని అంగీకరించలేక బలవంతాన పొంగే కన్నిటిని లోపలకు పంపేశాను. పక్క మీద నుంచి లేచి కింద నా పరుపు పరుచుకుని వ్రాలిపోయాను. ఆయన నా చేయి పట్టుకు లాగి, ఏం మాట్లాడవు? ఇక ముందు సరిగా ప్రవర్తిస్తానని చెప్పు అంటూ నా పక్క మీదకి వచ్చారు. జవాబు నా కళ్ళు చెప్పాయి. ఎంత ప్రయత్నించినా ఆగని నా ఓటమిని ఆయనకి పట్టించాయి. ఎందుకు ఆ ఏడుపు? ఈ బుద్ధి ముందే ఉంటే ఇంత గొడవ ఎందుకు జరుగుతుంది? చాలే, అంటే ఏడుపు ముందుంటుంది మీ ఆడవాళ్ళకి. చాలు ఊరుకో, ఇంకెప్పుడూ ఇలా చేయకు అంటూ కొంగుతో కన్నీరు వత్తి కౌగిల్లోకి లాక్కున్నారు. ఏం చేశాను? నా నేరం ఏమిటి? దేనికి నేను క్షమాపణ చెప్పాలి అని ఎలుగెత్తి అడగాలనిపించినా నా నోటిని మూసుకున్నాను. గట్టిగా పళ్ళు బిగించాను. పెదాలు చిట్లాయి. ఆక్రమించుకుంటున్న ఆయన స్పర్శకి పులకింత కాదు కలిగింది, తిరస్కారం, ఏహ్యత. ఇదంతా నేను తప్పు చేసి సహించటం లేదు, గత్యంతరం లేక అన్న సంగతి ఆయనకి ఎలా తెలుస్తుంది? నా మనసు ఆక్రోశించింది. డాక్టర్ గారు, ప్రేమ లేని చోట సెక్స్ ఎంత నరకమో అనుభవిస్తే గానీ అర్థం కాదు. ఆయన ప్రేమకు నేను నోచుకోలేదు. ప్రతి సంఘటన, ప్రతి చర్య, ప్రతి క్షణం, ప్రతిరోజు ఆయన మీద నాకు తిరస్కారాన్ని, ఏహ్యతని పెంచాయి తప్ప ప్రేమని, గౌరవాన్ని పెంచలేదు. మా ఇద్దరి మధ్య అనురక్తి, అనురాగం లేవు. ఆయన పురుషుడు గనక సెక్స్కే ప్రాధాన్యత ఇస్తారు. కనుక ఆయనకు కావాల్సింది నా శరీరం తప్ప మనసు కాదు. నాతో ఆయన ఐహికంగా ఎలా ఉన్నా దైహికంగా సంతృప్తి పడి ఉండొచ్చు. కానీ స్త్రీని నేను. ఆడది సెక్స్కి పురుషుళ్ళ అత్యంత ప్రాధాన్యత ఇవ్వదు. ప్రేమ లేని సెక్స్తో స్త్రీ సంతృప్తి పడలేదు. సంతృప్తి పడకపోవటం అటుంచి ఇలాంటి సెక్స్ని తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. కానీ పురుషుడు ఆమె ఇష్టాయిష్టాలకు విలువ ఇవ్వడు. అతన్ని ప్రతిఘటించే శక్తి, అంత మానసిక శారీరక బలం స్త్రీకి లేవు. అంచేత మనసులో అసహించుకుంటూ కళ్ళు మూసుకుని ఒళ్ళు అప్పగించడం మినహా ఏమీ చేయలేని నిస్సహాయురాలు. నా స్థితి అంతే. ఆయన కోరినప్పుడు అది కూడా ఇవ్వకపోతే ఇంకా కాపురం ఆ మాత్రం కూడా నిలబడదన్న నిజం గుర్తించి కళ్ళు మూసుకుని మనసు చంపుకుని ఒళ్ళు అప్పగించేదాన్ని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంతే. ఆ కాసేపు మాత్రమే ఆయన ప్రసన్నంగా కనపడేవారు. ఆ తరువాత ఆయన చిరాకు, కోపం, అసహనం అన్నీ మామూలే. ఏదో చెబుతూ దేనిలోకో వెళ్ళిపోయాను. డాక్టర్, ఎంతవరకు చెప్పాను? శారద ఆయాసంగా ఆగింది. విజయ వాచి చూసుకుంది. టూకీగా చెప్తాను డాక్టర్. ఎంతో చెప్పచ్చు, మహాభారతం అవుతుంది అన్ని గొడవలు చెబితే. మా కాపురం మొదటి రోజు గురించి చెప్పాను కదూ. ఆయన స్వభావం కొంత అర్థమైంది. ఇంకా ఆయనతో వాదించి గెలవలేను. ఆయన అన్నదానికి తలోపడం తప్ప గత్యంతరం లేదని అర్థమయ్యి దానికి అనుగుణంగానే నడవసాగాను. సామాను కొందాం రమ్మంటే, నాకు ఆఫీస్ ఉంది, నువ్వు వెళ్ళి కొనుక్కో, నీ కట్నం డబ్బిచ్చారుగా మీ వాళ్ళు అన్నారు. కొత్త ఊరు, కొత్త చోటు, ఒక్కర్తిని ఎలా వెళ్ళను? అయినా మా ఇంటికి కావలసినవి కొత్త సంసారానికి ఇద్దరం వెళ్ళి ముచ్చటగా ఏరి తెచ్చుకోవాలనిపించినా ఆయనకి నచ్చజెప్పలేననిపించి తలాడించాను. ఇంటికి కావలసిన ముఖ్యమైనవి చౌక రకంలో తేలిపోయే ఇండాలియం గిన్నెలు, స్టీల్ కంచాలు 2, వంట పాత్రలు 4 ముఖ్యావసరానికి కొనేసరికి 600 అయింది. కొద్దిగా బియ్యం దినుసులు, ఓ జనతా స్టవ్వు, మరో బాల్చి వగైరాలన్నీ కొన్నాను. మరో 200 అయింది. బొత్తిగా మడత మంచం ఎలాగని ఓ నవారు మంచానికి ఆర్డర్ ఇచ్చాను. నవార్తో కలిసి 125 అయింది. మిగిలిన 75తో ఓ చౌక రకం బట్టల స్టాండు, 2 పీటలు, చౌక రకం టేబుల్కి ఆర్డర్ ఇచ్చి వచ్చాను. అన్నీ కొంటుంటే తల్లిదండ్రులు ఆడపిల్లలకి వేలకు వేలు కట్నాలు పోసే బదులు కాపురానికి కావాల్సిన వస్తువులు 4 కొనిస్తే ఎంత బాగుంటుంది అనిపించింది. ఇంట్లో వస్తువులు నీట్గా సర్ది సాయంత్రం ఆయన వచ్చేసరికి వేడిగా ఉప్మా చేసి, కాఫీ చేసి, వంట కూడా పూర్తి చేసి ముస్తాబై ఉన్నాను. ఏర్పాట్లు చూసి ఆయన ప్రసన్నులైనట్టు కనిపించింది. కానీ మెచ్చుకోవడం పరువు తక్కువ అన్నట్టు ఉప్మా తింటూ,
ఎంత ఖర్చయింది, ఏం కొన్నావు అన్నారు. ఆ మాత్రం అడిగినందుకే సంతోషంగా నేను చేసిందంతా ఏకరువు పెట్టాను. అంతా ఖర్చయిందన్నమాట. ఇదంతా మీ వాళ్ళ ఖర్చు, అనవసరంగా నా నెత్తిన రుద్దావు. ఆ మాటతో మళ్ళీ ఆ ప్రసక్తి తేగానే నా ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్టయింది. అయినా ఏమంటే ఏం తప్పోనని ఊరుకున్నాను. ఆయనకి 800 జీతం, ఇంటద్దె 200 పోను, భార్యాభర్తలం ఇద్దరం 600తో హాయిగా స్వేచ్ఛగా బతకొచ్చు. 100-200 పొదుపుగా వాడుకుంటే మిగుల్చుకుని ఇంటికి కావలసినవి ఒక్కొక్కటి చేర్చుకోవచ్చును. ఆ మాత్రం సంపాదన నుండి ప్రతి దానికి అత్తవారు ఇదివ్వలేదు అదివ్వలేదని సాధించే ఆయన మనస్తత్వం నాకెంతో అసహ్యం అనిపించేది. స్వశక్తితో తన డబ్బుతో తన సంసారానికి 4 అమర్చుకోవడంలో ఎంత తృప్తి ఉంటుంది. మరొకరిచ్చిన దానితో పబ్బం గడుపుకోవాలనే ఆయన ఉద్దేశాలను చూస్తే ఒళ్ళు మండేది. చదువుండి సంస్కారం లేని ఆయన ప్రవర్తనని క్షమించలేకపోయేదాన్ని. ఆయన మనస్తత్వమే అసలు చిత్రంగా ఉండేది. ఎప్పుడూ సీరియస్గా ఏదో ఆలోచిస్తున్నట్టు ఉంటాడు. మొహాన నవ్వే ఉండదు. మనసారా నవ్వుతూ మాట్లాడటం తప్పన్నట్టు నలుగురిలో నవ్వినా బలవంతంగా నవ్వినట్టే ఉండేది. షార్ట్ టెంపర్ సరే సరి. ఏ చిన్న మాట అన్నా ముక్కు మీద ఉంటుంది కోపం. తన మాట తప్ప మరొకరి మాట వినడం అన్నది చిన్నతనం అనుకునే స్వభావం. ఇవన్నీ అలా ఉంచి ఓ సరదా లేదు. సినిమాలు చెత్త అంటారు, పుస్తకాలన్నా చదవరు. ఉదయం లేవడం, 7 గంటలకు తయారై ఫ్యాక్టరీకి వెళ్ళడం, సాయంత్రం 6 గంటలకో రావడం, అలసిపోయి పడుకొని లేచి 8 గంటలకు భోంచేసి కాసేపు పేపర్ తిరగేసి న్యూస్ విని పడుకోవడం. ఇది దినచర్య. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా సెలవు రోజన్నా ఎటన్నా వెళ్ళాలనిపించదు ఆయనకి. ఆయనకి స్నేహితులు అనేవారే లేరు. రోజంతా ఒక్కర్తిని ఉంటాను. కనీసం ఆయన వచ్చాకన్నా సరదాగా మాట్లాడుకుంటూ వారానికో ఒకసారి సినిమాకో షికారుకో తిరిగి రావాలనుకోవడం భార్యన్నా కోరుకునే అతి చిన్న కోరికలు. ఆయనకి సినిమాలు ఇష్టం లేకపోయినా భార్య కోసం ఆ మాత్రం వెళ్ళొచ్చు. ఇంకొకరి కోసం సర్దుకోవడం ఆయన స్వభావానికే విరుద్ధం. ఇతరులు ఆయన కోసం సర్దుకోవాలి కానీ ఆయన చిన్న విషయంలోనూ తన పద్ధతి మార్చుకోలేరు. హాస్యానికన్నా స్పోర్టివ్గా తీసుకోలేరు. పైనున్న ఆయన స్వభావాలని ఆయనని మార్చాలని చేసే నా ప్రయత్నాలు వ్యర్థమయ్యాక ఆయనతో సరిపెట్టుకుంటూ ఆయన అన్నదానికి కాదనకుండా ఆయన ఏమన్నా ఎదురు చెప్పకుండా మౌనంగా ఊరుకోవటం క్రమంగా అలవర్చుకున్నాను. ఎంత సరిపెట్టుకున్నా మా వాళ్ళని ఆడిపోసుకునే ఆయన మనస్తత్వాన్ని క్షమించలేకపోయాను. ఇంటికి కావలసినవి ఏమన్నా ఒక్కొక్కటే వస్తువులు ఏర్పరచుకుందామని ముచ్చటపడి ఏది అడిగినా నీ బాబిస్తాడా, మీ నాన్నని అడిగి పట్రా, ఇలా హేళనగా మాట్లాడుతుంటే సహించలేకపోయేదాన్ని. అలా 4-5 సార్లు జరిగాక ఆఖరికి ఓ రోజు ఆవేశం అణుచుకోలేక, అన్నీ నా బాబు కొనిచ్చే మాట అయితే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను? ఇంటికి కావలసినవి కొనుక్కోలేని వారు పెళ్ళి ఎందుకు చేసుకున్నారు? పెళ్ళాన్ని సంసారాన్ని భరించలేని వారు పెళ్ళన్నా మానాలి, లేదా ఇల్లరికం వస్తాననైనా చెప్పాల్సింది. మీరేదో ఉద్యోగం చేస్తున్నారని మా వాళ్ళు 10,000 వదులుచుకుని మీకు ఇచ్చారు. ఇంత ఉద్యోగం చేస్తూ అత్తవారిని అడగటానికి అభిమానమైనా లేదా? కటువుగా అన్నాను. అంతే, నా చెంప చెళ్ళుమంది. ఆ సంఘటనకి దిమ్మెరపోయాను. ఈ శతాబ్దంలో చదువు సంస్కారం ఉన్న ఓ భర్త భార్యను కొట్టడం అన్నది నా ఊహకు అందని విషయం. అందుకే కోపం, అవమానం, ఆవేశం, దుఃఖం ముంచెత్తగా, కొడతారా, మీకెవరిచ్చారు అధికారం? రోషంగా ఎగిసిపడుతున్న గొంతుతో అరిచాను. నోర్ముయ్, నన్నే ఎదిరిస్తున్నావా? నీకెంత పొగరు? మరోసారి చెంప పగిలింది. ఇదివరకల్లా నోటితో చెప్పాను, ఇకపై మాట్లాడితే చేత్తో చెప్తాను, జాగ్రత్త. హోంకరించారు. చెంప పట్టుకుని ఎగిరిపడుతున్న గుండెలతో రోషంగా చూశాను. అంతకంటే ఏం చేయగలను? ప్రయత్నం లేకుండానే నా ఆవేశం దిగిపోయింది. ఆయన అలా మాట్లాడుతుంటే ఇంక నేను అనగలిగింది ఏమీ కనపడక కన్నీళ్లు జారే ముందు గదిలోంచి వెళ్ళిపోయాను. మొదటిసారి ఆ దెబ్బ నా ఆత్మాభిమానం మీద దెబ్బతీసింది. అన్నం తినకుండా ఏడుస్తూ పడుకున్నా చీమ కుట్టినట్టయినా ఆయన బాధపడలేదు. కనీసం పొరపాటైంది అంటారేమోనని ఎదురు చూసిన నా ఆశ నిరాశ అయింది. ఆ సంఘటన తర్వాత ఆయన కోపం, సాధింపు ఎక్కువైంది. నా విరక్తి హెచ్చయింది. అప్పటినుంచి కాస్త సందు దొరికినా మా వాళ్ళని ఆడిపోసుకోవడం ఆయనకు ఒక హాబీగా తయారైంది. ఆయన అలా అంటుంటే నేను బాధపడతానని తెలిసి
నా మీద కక్ష తీర్చుకుంటున్నట్టు మాటలతో హింసించి సంతృప్తి పడేవారు. ఆయన అలా అంటున్నప్పుడు అతి ప్రయత్నం మీద ఆ మాటలు విననట్టు నిగ్రహం చూపసాగాను. నేను ఎదురు తిరిగి జవాబిస్తే నా మీద ఎగరచ్చు అనే అవకాశం ఆయనకి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించసాగాను. ఆ ఎత్తు పారకపోయేసరికి నాకు మొగుడంటే లెక్కలేదని, ఆయన మాటంటే నిర్లక్ష్యమని, పొగరని ప్రతి చిన్నదానికి సాధింపు తిట్లు తినసాగాను. మరీ శృతి మించిన నాడు కొట్టి పగ సాధించినట్టు తృప్తి పడసాగారు. 6 నెలల వైవాహిక జీవితంలో ఇన్ని అనుభవాలు కలిగాయి. నేను కలల కన్న ముచ్చటైన సంసారం, ఆలుమగల అన్యోన్యత, సరదాలు, సినిమాలు, షికార్లు వగైరాలన్నీ కలలుగా మిగిలిపోయాయి. కానీ ఎన్నడూ కలలో కూడా అనుకోని తిరస్కారాలు, చివాట్లు, చెంపదెబ్బలు, అవమానాలు మాత్రం అనుభవంలోకి వచ్చాయి. నా జీవితం ఇలా వక్రించటానికి కారణం ఏమిటి అని ఆత్మవిమర్శ చేసుకునేదాన్నప్పుడు. మా సంసారం ఇలా మారడానికి నేను ఎంతవరకు బాధ్యురాల్ని? ఆయన ఏమన్నా నోరు మూసుకుని సహించలేకపోవడం ఒక్కటే నా తప్పుగా కనిపించేది. ఈ జీవితం ఇంతేనని విరక్తిలో పడిపోయి ఇంట్లో యాంత్రికంగా బతకడానికి అలవాటు పడ్డాను. లేవడం, ఇంట్లో పని చూసుకోవడం, ఆయన ఆఫీస్కి వెళ్ళాక కొనుక్కున్న 2 పత్రికలు, ఇక్కడ అక్కడ నుంచి తెచ్చిన పుస్తకాలు, పేపరు చదవడం, ఎంతసేపు వీలైతే అంతవరకు మొద్దులా పడి నిద్రపోవడం, మళ్ళీ మధ్యాహ్నం పని, ఎవరైనా ఇరుగమ్మ పొరుగమ్మ వస్తే పలకరించడం, రాత్రి వంట, తిండి, పడుకోవడం, ఒకటే దినచర్య. ఆయనతో ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడటం. ఆయన తిట్టే తిట్లకి మనసు మొద్దుబారిపోయింది. కొడితే మొదట్లో మాదిరి రోషం, అవమానం అనిపించని స్థాయికి చేరాను. ఆయన కాస్త సౌమ్యంగా ఉన్న రోజు తేలిగ్గా ఊపిరి తీసుకోవడం, లేనినాడు బిక్కు బిక్కుమంటూ ఇంట్లో ఉండడం. ఇది నా బతుకు. సినిమాకి వెడదామంటే ముందు రోజుల్లో నువ్వెళ్ళు, నాకు ఇంట్రెస్ట్ లేదు అనేవారు. ఒక్కర్తిని వెళ్ళడానికి మనస్కరించక వెడితే ఇరుగు పొరుగు అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పాల్సి వచ్చిన పరిస్థితిని అర్థం చేసుకుని సినిమాకు కూడా మానుకున్నాను. వీళ్ళు వాళ్ళు మహిళా మండలి అనేవారు. మహిళా మండలిలో సాధించే కార్యాలు ఏమీ లేవని తెలిసినా కనీసం ఆ విధంగానైనా కొంతకాలం గడపొచ్చని ఆయన గారిని అడిగాను. నోరు మూసుకుని ఇంట్లో పడుండు, ఏమి లేకుండానే నీకింత పొగరు, అహంకారం, ఇంకా ఈ అమ్మలక్కలతో కలిసి స్త్రీ స్వాతంత్ర్యాలు, హక్కులు అంటూ మరింత నేర్చుకోనక్కర్లేదు అన్నారు కటువుగా. డాక్టర్, ఇవన్నీ ఒకరికి చెప్పినా అర్థమయ్యేవి కావు. భర్త నిరాదరణ అన్నది స్త్రీని ఎంత హింసిస్తుందో అనుభవిస్తే గానీ అర్థం కాదు. పైకి అదృష్టవంతురాలు, మంచి ఇంట్లో పడింది, మొగుడు 1000 రూపాయల జీతం తెస్తాడు అనుకోవచ్చు అందరూ. అందరికీ కావాల్సింది కనపడేది మొగుడి ఆర్జనే. కానీ ఆ ఇల్లాలు ఏమి సుఖపడుతుంది, ఆ భార్యాభర్తలు అనురాగంతో ఉన్నారా అన్నది ఎవరికీ పట్టదు. అదృష్టం అంటే మొగుడి హోదా మాత్రమే. ఇలాంటి స్థితిలో ఏ ఆడపిల్లైనా భర్త గురించి ఏం చెప్పగలుగుతుంది? అసలు ఎలా చెప్పగలదు? కన్న తల్లిదండ్రులతోనైనా భర్త తిడుతున్నాడు, కొడుతున్నాడని చెప్పుకోవడం పరువు తక్కువ అనిపిస్తుంది. అయితే నీ తల్లిదండ్రులకి తెలియదా నీ భర్త ప్రవర్తన? నువ్వు వాళ్లతో, నీ అత్తగారితో చెబితే కాస్త మందలించి బుద్ధి చెప్పి దారికి తెచ్చేవాళ్లేమో విజయ అంది. శారద అదోలా నవ్వింది. డాక్టర్, మీరు అమాయకుల్లా మాట్లాడుతున్నారు. ఈ దేశంలో ఒక ఆడపిల్లని కన్న తల్లిదండ్రులు అల్లుడికి వంగి నమస్కారాలు చేసేవాళ్లే తప్ప అతని ప్రవర్తనని వేలెత్తి చూపి నిలబెట్టి ప్రశ్నించే అధికారం ఉన్నవారా? ప్రశ్నించి అల్లుణ్ణి ధిక్కరించే శక్తి, ధిక్కరించాక ఆ పరిణామాలను ఎదుర్కోగల నిబ్బరం ఉందా? అవుననుకో, పెద్దలకు తెలిస్తే కాస్త నచ్చజెప్పి కాపురం సరిచేసేవారేమో. అయింది డాక్టర్, అది అయింది. ముందులో కొన్నాళ్ళు వాళ్ళకి తెలియదు, తర్వాత నేను చెప్పనక్కర్లేకుండా వాళ్ళకే తెలిసింది. ఎలా? కుతూహలంగా అడిగింది విజయ. ఒకసారి మా అన్నయ్య ఈయన్ని పండక్కి పిలిచి తీసుకెళ్ళడానికి వచ్చాడు. పెళ్ళైన తర్వాత ఆయన ఎన్నిసార్లు పిలిచినా ఏ పండక్కి రాలేదు. సంవత్సరాదికి రాశారు, దసరాకి, దీపావళికి రాశారు, సంక్రాంతికి రాశారు. ఒక్క ఉత్తరానికి ఈయన జవాబన్నా ఇయ్యలేదు. మొదటి పండక్కి ఉత్తరం రాగానే అప్పటికే నేను కాపురానికి వచ్చి 5 నెలలు అయిందేమో, అమ్మా నాన్నల్ని ఈ వంకనన్నా చూడొచ్చన్న ఉత్సాహంతో పండక్కి ఎప్పుడు బయలుదేరదామండి అన్నాను సంతోషంగా. ఆయన చిరచిరలాడుతూ, వెళుతున్నామని ఎవరు చెప్పారు? నేను వెళ్ళను, చాలు, పెళ్ళి అంత బాగా చేశారు, ఇక పండక్కి పిలిచి తవ్వి తలకెత్తుతారా? హేళనగా అన్నారు.
నేను నిరుత్తరనయ్యాను. నీళ్లు కారిపోయాను. పుట్టింటి మీద ఆశ ప్రతి ఆడపిల్లకి ఉంటుంది. పెళ్ళై వచ్చాక పుట్టింటికి మళ్ళీ వెళ్ళలేదు. 5 నెలలైంది. అందరినీ చూడాలనుంది. ఒకవేళ ప్రేమానురాగాల్లో ముంచెత్తే భర్త అయితే పుట్టింటి మీద ధ్యాస ఉండనంత అన్యోన్యతలో కరిగిపోతుంటే అదో రకం. ఆ అదృష్టం లేదేమో. పదే పదే అమ్మ వాళ్ళని చూడాలనిపించేది. ఈ పెళ్లి చేసుకుని నేనెంత నష్టపోయానో అన్న ఆలోచన వచ్చినప్పుడల్లా మా వాళ్ళు గుర్తొచ్చేవారు. అయినా అప్పుడే ఏం కొంప మునిగింది, ఇప్పుడే వెళ్ళక్కర్లేదంటారు అని అడగలేకపోయాను. ఈ పండగ వంకనైనా వెళ్ళొచ్చన్న ఆశ కూడా పోయాక పట్టరాని కోపం, దుఃఖం వచ్చింది. ఆ రాత్రంతా ఏడ్చాను. ఆ మర్నాడు కనీసం నేను ఒక్కదాన్నైనా వెళతానని అడిగాను ఆశగా. మహా తప్పు మాట అడిగినట్టు ఆశ్చర్యంగా చూసి, నీకు మొగుడి గౌరవంతో ఏం సంబంధం లేదనుకుంటే అలాగే వెళ్ళు, ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నావు అన్నారు కటువుగా. పుట్టింటికి వెళ్ళడానికి ఆయన గారి గౌరవానికి సంబంధం ఏమిటో అర్థం కాలేదు. ఏ అంత అపరాధం వాళ్ళేం చేశారు? వేలు ఇవ్వలేకపోవచ్చు కానీ మీ గౌరవాలకి ఏ లోటు రాదు. బొత్తిగా అంత గతిలేని వాళ్ళు అనుకోకండి మా వాళ్ళు, పౌరుషంగా అన్నాను. ఇదిగో, నువ్వు వెళ్ళాలంటే నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. నా మాట మీద లెక్కలేని పక్షంలో నిరభ్యంతరంగా వెళ్ళు, కానీ మరి తిరిగి రానక్కర్లేదు అనేసి వెళ్ళిపోయారు. మరి తిరిగి రావద్దు. ఏమిటో ఆ బెదిరింపు. సరే రాను. ఏమిటో ఈయన బెదిరింపు నేను చూస్తాను. ఎగిరిపడుతున్న గుండెలతో ఆ క్షణంలోనే వెళ్ళిపోవాలన్నంత ఆవేశం ముంచెత్తింది. ఒక్క 2 నిమిషాల్లో ఆవేశం చల్లారగానే తిరిగి రాకుండా ఎక్కడికి వెడతాను? తిరిగి వెళ్ళనంటే అమ్మా నాన్న ఊరుకుంటారా? పెళ్ళైన ఆడపిల్లని పుట్టింటి వారు మాత్రం ఎన్నాళ్ళుంచుకుంటారు? లోకులకి జడిసైనా కాపురానికి రాక తప్పుతుందా? వెడితే తిరిగి రావద్దంటే ఏం చెయ్యాలి? అలా వెళ్ళి మళ్ళీ వస్తే మరింత లోకు అవుతాను. ఆలోచిస్తుంటే ఈ దేశంలో ఓ ఆడపిల్ల స్థితి ఎంత అధోగతిలో ఉంది. కాలం మారింది, రోజులు మారాయి అన్నారు. ఏం మారింది? ఈనాటికి భర్త దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతకాల్సిందే కదా. ఆలోచిస్తుంటే ఏడుపు వచ్చింది. అక్క బావ వచ్చుంటారు. అంతా సరదాగా గడుపుతుంటే నేనిలా రాత్రంతా ఏడ్చాను, అందరినీ తలుస్తూ. ఆ తర్వాత మరో 3 సార్లు మా వాళ్ళు పండగలకు రమ్మనడం, ఆయనకి వీలు లేదంటే కనీసం నన్నైనా పంపమంటూ ఎన్నిసార్లు రాసినా ఈయన జవాబు రాయలేదు, నన్ను పంపలేదు. మా వాళ్ళని చూడాలన్న కోరిక పీడించినా గత్యంతరం లేక మనసు చంపుకున్నాను. ఈయన ఈ వైఖరితో నా మనసు మరింత విరక్తి చెందింది ఆయన పట్ల. నా కంటికి ఆయన ఒక నరరూప రాక్షసుడు, చదువుకున్న మూర్ఖుడు, సంస్కారహీనుడు, మానవత్వం మరిచిన మనిషి. మనసులో ఈ రకంగా తిట్టుకుంటూ పైకి భర్తే దైవం అన్నట్టు ఆయన మాట జవదాటకుండా కాపురం చేయటం కంటే ఆత్మవంచన మరేమిటి? నాలా బతికే ఆడవాళ్ళు ఎందరో. లోకం దృష్టిలో మేమంతా పతివ్రతలం. నా మనసులో నా భర్తకి సూదిమోనంత స్థానం అటుంచు. ఆయనంటే నాకు ద్వేషం, కక్ష, కసి, అసహ్యం. ఆఖరికి మా వాళ్ళకి చూచాయిగా ఆయన అలిగారని, పెళ్లిలో లోటుపాట్ల కారణంగా నన్ను పుట్టింటికి పంపలేదని, పండక్కి పిలిచి ఘనంగా సత్కరిస్తే వస్తారేమో అంటూ రాశాను. ఆ మాటలు ఎంత మదనపడి మనసు చంపుకుని ఆత్మాభిమానం బలిపెట్టుకుని రాశాను ఆనాడు. కేవలం అమ్మా నాన్నల్ని చూడాలన్న ఆశ నా చేత అలా రాయించింది. ఈ నరకం నుంచి ఓ వారం రోజులు విముక్తి దొరికినా చాలని రాశాను. ఆ ఉత్తరం రాశాక పండగ ముందు అన్నయ్యని మమ్మల్ని తీసుకురమ్మని పంపారు. అన్నయ్య వచ్చి పిలిచాడు. నాకు సెలవు దొరకదు, రావడం కుదరదు అన్నారు ఆయన ముభావంగా. అన్నయ్య పాపం నచ్చ చెప్పబోయాడు. ఒక్క పండక్కి రాలేదు, సెలవు ఎందుకు దొరకదు, ఎలాగైనా రావాలి అంటూ బతిమిలాడాడు. సారీ, వీలవదని చెప్పాగా అన్నారు ఆయన చిరాగ్గా. అన్నయ్య నిస్సహాయంగా చూశాడు. ఆయన ధోరణికి నా మనసు ఉడికిపోతుంది. అన్నయ్య మొదటిసారిగా మా ఇంటికొస్తే భార్య తరపు బంధువనైనా కనీసం నటనైనా కనబరిచి ఆహ్వానించలేదు. ఆయన అన్నింటికీ ముభావంగా సమాధానాలు చెప్పారు. ఆఖరికి అన్నయ్య, పోనీ కనీసం శారదనైనా పంపండి, పెళ్ళై వెళ్ళాక అది మళ్ళీ రానే లేదు, అమ్మ గోల పెడుతుంది చూడాలని. ఆరాటంగా ఆయన జవాబు కోసం చూశాను. ఆయన నా వంక ఓసారి చూసి, నా మొహంలో ఆరాటం చూసి నన్ను ఏడిపించాలన్నట్టుగా, ఇప్పుడు తను వెడితే నాకు భోజనం ఇబ్బంది, మరోసారి వస్తుందిలేండి
అని బెడ్రూంలోకి వెళ్ళిపోయారు. ఉక్రోషం ముంచుకొచ్చింది నాకు. ఆయన వెంట విసురుగా లోపలికి వెళ్ళాను. నేను అన్నయ్యతో మా ఇంటికి వెళుతున్నాను. అమ్మ వాళ్ళని చూసి 4 రోజుల్లో వస్తాను స్థిరంగా అన్నాను. వీల్లేదు అన్నారాయన కటువుగా. ఎందుకు వీల్లేదు? ఎంత మీరు నా భర్త అయినా పుట్టింటికి కూడా వెళ్ళవద్దనే హక్కు మీకు లేదు. నేనేం మీకు వంటలక్కన కాదు. పెళ్లి కాకముందు ఏం చేశారో భోజనానికి అదే చేయండి ఈ 4 రోజులు ఆవేశంగా అన్నాను. నోరు మూసుకో, అట్టే పేలకు, వెడితే నీకు నాకు సరి అన్నారు నన్ను గుప్పెట్లో పెట్టే ఆఖరి అస్త్రం వదిలి. ఆ క్షణంలో ఒళ్ళు మరిచాను. ఇన్నాళ్ల కసి, దుఃఖం, రోషం ముంచెత్తాయి. సరే, మీకంత పెళ్ళాం అక్కర్లేదనుకున్నప్పుడు నాకు మొగుడు అక్కర్లేదు. అడుగడుగున మీ జులుము, అధికారం ఇంకా సహించే ఓర్మి నాకు లేదు. అణిగిమణిగి ఉంటున్నానని ఇంకా అణగదొక్కితే ఎంత సాధు జంతువైనా తిరగబడుతుందన్నది గ్రహించండి. మీ బెదిరింపులు ఆపండి. పెళ్ళాన్ని ఎలా వదిలేస్తారో నేను చూస్తాను. అన్నయ్య వింటున్నాడని తెలిసి గట్టిగా అరిచాను. ఆయన నా కేకలకి అన్నయ్య ముందు ఆయన గుట్టు బయటపడుతుందన్న కోపంతో, ఉక్రోషంతో చెంప చెళ్ళుమనిపించారు. నీకెంత పొగరు! అన్నం చూడగానే పొగరు మరింత ఎక్కువైనట్టుందే, పోముందింట్లోంచి అన్నారు. అన్నయ్య మా మాటలు విని పడగ్గది దగ్గరకు వచ్చాడు ఆరాటంగా. మా ఇద్దరి స్థితి చూశాడు. శారదా అన్నాడు గాబరాగా. ఆ పిలుపుతో ఇన్నాళ్ళు భరించిన ఆవేదన మరి దాగలేదు. అన్నయ్య అంటూ అన్నయ్య గుండెల మీద వాలిపోయాను. అన్నయ్య, నన్ను మన ఇంటికి తీసుకువెళ్ళిపో అన్నయ్య. ఇంక నేను ఇక్కడ ఉండలేను అన్నయ్య. నన్ను ఈ నరకం నుంచి తీసుకువెళ్ళు అంటూ బేలగా వెక్కి వెక్కి ఏడ్చాను. జరిగిన సంఘటనకి మతి పోయినట్టు అన్నయ్య, ఊరుకో శారదా, ఊరుకో. బావగారు, ఏమిటిది? శారదని కొట్టారా మీరు? నమ్మలేనట్టు అన్నాడు. ఆయన పరువు బయటపడిందన్నట్టు, పరాభవం జరిగినట్టు మొహం గంటు పెట్టుకున్నారు. బావగారు, ఏమిటిది? చదువు, సంస్కారం ఉన్న మీరు ఇలాగేనా ప్రవర్తించాల్సింది? ఆడదాన్ని కొట్టేంత నీచానికి దిగజారుతారా? అదేం తప్పు మాట అంది? పుట్టింటికి వెళ్తానడం అంత నేరమా? వాడికి ఆవేశం వచ్చి ధాటిగానే అడిగాడు. నేను వద్దన్న పని చేయడం, నాకు ఇష్టం ఉండదని తెలిసి దానికి ఆ పొగరేమిటి? మాటకి మాట ఎదురు చెప్పడం, ఎదిరించడం తప్ప మీ చెల్లెలకి నమ్రతగా ఉండడం తెలీదా? తెలియకపోతే తెలియజెప్పండి. ఈవిడ మూలంగా నా వాళ్ళందరికీ దూరం అయ్యాను. కట్టుకున్న మొగుడిని, అత్తవారిని సరిగా చూడటం నేర్పండి. ఏమిటి ఎదిరించాను? పెళ్ళై వచ్చిన దగ్గర నుంచి మొదటి రోజు నుంచి ఒక్కలా కాల్చుకు తింటున్నారు. నన్ను, నా వాళ్ళని ఆడిపోసుకుంటుంటే ఎంతకని సహిస్తానన్నయ్య? ఏం పెళ్లి చేశారు మీరంతా కలిసి? నా గొంతు కోశారు. ఒక్కరోజు సుఖం లేదు ప్రాణానికి. నన్ను ఈ నరకం నుంచి తీసుకుపో, లేదంటే ఇంత విషం తెచ్చి అన్నాను ఏడుస్తూ. తీసుకుపోండి. మీ చెల్లెలకి ఆ బుర్ర తిరుగుడు తగ్గితే పంపండి. భర్త కావలిస్తే చచ్చినట్టు పడి ఉండమనండి, లేదంటే తీసుకుపోండి కటువుగా అని జోళ్ళు తొడుక్కుని బయటికి వెళ్ళిపోయారు. అన్నయ్య నా ద్వారా ముందు నుంచి సంగతులన్నీ విన్నాడు. వాడు చిన్నవాడు. కర్తవ్యం ఏమిటో, ఏం చెయ్యాలో వాడికి తోచలేదు. ఏమిటో ఇలాంటి మనిషి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారంటే నమ్మలేకుండా ఉన్నాను. చదువుకున్నవాడు, సంపాదించుకుంటున్నవాడు, బొత్తిగా ఇంత లేకిగా పెళ్లిలో కట్నాల కోసం, లాంఛనాల కోసం, సారె కోసం భార్యని ఇలా హింసిస్తాడా? మన కర్మ కొద్దీ దొరికాడు. ఇలాంటి వాడని తెలీదు అంటూ వాపోయాడు. ఇద్దరం కలిసి వెళ్ళడానికే నిర్ణయించాం. ఇంటికెళ్ళాక నాన్న, అమ్మ ఏమంటారో చూద్దాం, తర్వాత సంగతి తర్వాత. అమ్మ నిన్ను చూడాలని బెంగ పెట్టుకుంది, పద బయలుదేరు అన్నాడు. ఆ క్షణంలో ఆ నరకం నుంచి బయటపడబోతున్నందుకు బ్రహ్మానందపడి చకాచకా పెట్టె సర్దుకున్నాను. ఏడాది తరువాత నా వాళ్ళని చూడగానే కళ్ళు నిండాయి. అప్పటికైనా వచ్చినందుకు అమ్మా నాన్న సంతోషించారు. ఆ సంతోషం పట్టుమని 2 గంటలే. అన్నయ్య నోట సంగతి విన్న అమ్మా నాన్నల మొహాలు వివర్ణమయ్యాయి. కలవరపడుతూ నిజమేనా తల్లి ఆందోళనగా అడిగారు నాన్న. నిజమన్న సంగతి నా మొహమే చెప్తుంటే ఇద్దరూ విలవిలలాడారు. ఇదేం కర్మ? సుఖపడతావని శక్తికి మించి ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే నీ అదృష్టం ఇలా తయారైందా? అయ్యో, మాకెందుకు రాయలేదు? చదువుకున్నవాడు, ఉన్నవాళ్ళు అని చేశాం. వీళ్ళు ఇలాంటి వాళ్ళని తెలుసుకోకపోయాం కదా. అమ్మ కళ్ళు నిండాయి. నాన్న, అతనెంత పొగరుగా మీ చెల్లిని తీసుకుపోండి అన్నాడో తెలుసా? తప్పు తనది. పైపెచ్చు దీన్ని తిడతాడు, కొడతాడు. కొట్టడం ఏమిటి నాన్న?
వెంటనే మీరేదన్నా చెయ్యాలి నాన్న, ఆవేశంగా అన్నాడు అన్నయ్య. నాన్న ఆవేదనగా ఏం చెయ్యను అన్నారు నిస్సహాయంగా చూస్తూ. నాన్నగారు, నాకున్న డిగ్రీకి ఏదన్నా ఉద్యోగం దొరికితే చూసి పెట్టండి నాన్న. ఏదో ఇంత సంపాదించుకుని నా బతుకు నేను బతుకుతాను. నన్ను మనిషిగా చూడని ఆ నరకంలోకి ఇంక వెళ్ళను నాన్న. ఆడదానికి మొగుడు ఎంత అవసరమో మొగాడికి ఆడదాని అవసరం అంతకంటే ఎక్కువ అని ఆయనకి తెలియజెప్తాను ఆవేశంగా అన్నాను. నాన్నగారు ఏం అనాలో ఏం మాట్లాడాలో తెలియనట్టు మౌనంగా ఆవేదనగా కూర్చున్నారు. అమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ అంది, శారదను తీసుకెళ్ళి దిగబెట్టినప్పుడు మీరెళ్ళి 4 అడగండి. అసలు అతని ఉద్దేశం ఏమిటో కనుక్కోండి. మాకింతకంటే శక్తి లేదు అని దండం పెట్టండి. అమ్మా అరిచాను కోపంగా. వీల్లేదు, మనం ఏం తప్పు చేశామని వంగి దండాలు పెట్టాలి? మనం లొంగితే ఇంకాస్త నెత్తికెక్కుతాడు. ఆడపిల్లనిచ్చినంత మాత్రాన బానిసల్లా పడి ఉండాలా? ఆయనకంత పెళ్ళాం అక్కర్లేదనుకుంటే నాకు మొగుడు అక్కర్లేదు తీవ్రంగా అన్నాను. అమ్మ అదోలా నవ్వింది. శారదా, నీకింకా చిన్నతనం. ఒకసారి పెళ్ళంటూ అయ్యాక ఆ మొగుడు కావాలనుకోవడానికి అక్కర్లేదనుకోవడానికి ఈ దేశంలో ఆడదాని చేతిలో ఏం లేదమ్మా. మన సమాజం, మన కట్టుబాట్లు ఇవన్నీ నీకు అర్థం కావు. కట్టుకున్న మొగుడిని కాదనడం అంత సులువు కాదు. దాంతో మన పరువు, ప్రతిష్ట, నీ తోబుట్టువుల భవిష్యత్తు అన్నీ ముడిపడి ఉంటాయి. ఈ సంబంధాలు తెంచుకోవటం అంత సులువే అయితే రోజు ఎందరో తెంచుకుని పోయేవారు. నాన్నగారు నెమ్మదిగా అన్నారు. తెల్లబోయాను. నేనెంత తెలివి తక్కువ దాన్ని. ఎంతసేపు నా గురించి నేను ఆలోచించుకున్నాను. నాన్నగారి మాటలతో హతాశురాలినయ్యాను. ఈ దేశంలో ఆడపిల్లని కన్న తల్లిదండ్రులు ఆడపిల్ల పెళ్లి చేసి పంపాక అమ్మాయి అదృష్టం బాగుండి సుఖపడితే సంతోషించటం, లేకపోతే కన్నీరు కార్చటం మినహా ఏం చెయ్యలేని నిస్సహాయులని మా అమ్మా నాన్నల్ని చూశాక నాకు అర్థమైంది. అమ్మాయిని అల్లుడు హింసిస్తూ ఉంటే ఎదిరించి ధైర్యంగా ఇంటికి తీసుకురాగలిగే ధైర్య సాహసాలు వారికి లేవు. దానికి వాళ్ళని నిందించి ప్రయోజనం లేదు. వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? సమాజాన్ని, చుట్టూ లోకుల్ని కాదనే నిబ్బరం, కాదని ఎదిరించి నిలబడగలిగే సత్తువా ఉండదు. మనిషి సంఘజీవి. అమ్మాయి కాపురానికి ఎందుకు వెళ్ళలేదు? ఫలానా వారి పిల్ల కాపురం వదిలి పుట్టింటికొచ్చింది అంటే జవాబు చెప్పలేని నిస్సహాయులు. ఒకవేళ పరిస్థితుల ప్రాబల్యంతో పుట్టిల్లు చేరితే ఆ కుటుంబంలో మిగతా పిల్లల పెళ్ళిళ్ళు సమస్య అయి కూర్చుంటాయి. తరువాత ప్రతి నిత్యము మా వాళ్ళు నాకు ఇదే విషయాన్ని విపులంగా చెప్తూ వచ్చారు. అవకాశం వచ్చినప్పుడల్లా నా మంచి కోరే చెప్పచ్చు, కానీ దాని చాటున వాళ్ళ నిస్సహాయత, పరువు ప్రతిష్టల ప్రలోభం, నా తోబుట్టువుల భవిష్యత్తు అన్నీ ఆధారపడిన సత్యం గ్రహించాక నేనేం చేయగలను? నిస్సహాయంగా తలదించుకుని బలిపశువుల నాన్నగారి వెంట మళ్ళీ ఆ నరకంలో అడుగుపెట్టాను. నేనొచ్చిన 10 రోజులకి ఆయన గారి నుంచి నాన్నగారికి తాకీదు వచ్చింది. నేను వద్దన్నా నా మాట వినక నిర్లక్ష్యంగా వెళ్ళింది మీ అమ్మాయి. నా మాట లెక్కలేని పెళ్ళాం నాకు అవసరం లేదు. ఇక ముందు ఇలా జరగదని హామీ ఇస్తే మీ అమ్మాయి మళ్ళీ ఇక్కడికి రావచ్చు, లేదంటే శాశ్వతంగా అక్కడే ఉంచుకోండి అంటూ వచ్చిన ఉత్తరాన్ని చూసి నాన్న, అమ్మ గాబరాపడి నన్ను వెంటనే ప్రయాణం గట్టించారు. నాన్నొచ్చి దిగబెట్టి నచ్చజెప్పారు. నీకేం భయం లేదు అంటూ అమ్మ ఊరడించింది. భయపడితే మాత్రం ప్రయోజనం ఏమిటి? అక్కడికి వెళ్ళక తప్పదు, బ్రతక్క తప్పదు. మొండి ధైర్యంతో పాటు నిరాశ, నిర్లిప్తత కూడా చోటు చేసుకుంది నాలో. అల్లుడు ముందు తప్పు చేసిన కుర్రాళ్ళ నాన్న నెమ్మదిగా సంజాయిషీ ఇచ్చే ధోరణిలో బతిమలాడుతున్నట్టు, ప్రాధేయపడుతున్నట్టు మాట్లాడుతుంటే అవమాన భారంతో నా తల వాలిపోయింది. ఆడపిల్లగా పుట్టినందుకు సిగ్గుపడ్డాను. ఆడపిల్లగా పుట్టించినందుకు ఆ దేవుణ్ణి నిందించాను. మీ అమ్మాయికి బుద్ధి చెప్పుకోండి. ఈసారికి క్షమిస్తున్నాను. మరోసారి ఇలా జరిగితే సహించను అన్నారాయన నాన్నకు సమాధానంగా. నాన్నగారు నన్నేం అనలేక, ఏం చెప్పలేక, వదిలి వెళ్ళలేక దిగులుగా నా తల నిమిరి చెమర్చిన కళ్ళని ఒత్తుకుని నా తల ప్రేమగా ఒక్కసారి నిమిరి దగ్గరకు తీసుకుని మొహం తిప్పుకుని వెళ్ళిపోయారు. అయిపోయింది, ఇంకేముంది? నాకు బతుకైనా చావైనా ఇక్కడేనని నా వాళ్ళు సైతం నిర్ణయించారు. మా మామగారికి నాన్న మీ అబ్బాయి ఇలా అని రాస్తే మేమేం చేస్తాం? ముందు నుంచి మీ అమ్మాయి ప్రవర్తన సరిగా లేదు, వాడి ప్రవర్తన అలా మారడానికి మీ అమ్మాయే కారణం అని జవాబు వచ్చింది. ఇటు కన్నవారు, అత్తవారు అంతా నా కర్మాన్ని తేల్చాక ఇంకేముంది చేయడానికి?
పిచ్చిగా నవ్వుకున్నాను. డాక్టర్ గారు, ఆ రోజు నుంచి నా బతుకు మరింత నరకమైంది. నాకు ఈ ఇంటికంటే గత్యంతరం లేదని, కన్న తల్లిదండ్రులు సైతం నన్ను ఆదరించరన్న సంగతి నాకే కాదు ఆయనకీ అర్థమైంది. ఆయనేమన్నా ఇదివరకు మాదిరి జవాబు చెప్పగలిగే శక్తి నేను కోల్పోయానని ఆయన గ్రహించారు. దాంతో ఆయన పశుత్వం మరింత విజృంభించింది. ఏ మాటలంటే నేను బాధపడతానో అవే పదే పదే అనడం ఆరంభించారు. నేను మౌనంగా ఊరుకుంటే, ఏం పాపం నోరు పడిపోయిందే, అహంకారం పొగరు ఇప్పటికైనా తగ్గిందా, పుట్టింటికి పరిగెడితే ఏ బాబు నిన్ను ఆదుకోడని అర్థమైందా, నీకు ఈ ఇల్లే గతి అని తెలుసుకున్నావా, ఏం జరిగినా కట్టుకున్నవాడితోనే బతుకు అన్నది అర్థమైందా, ఏదో తప్పెత్తి ఏ చిన్న సాకు దొరికినా, అసలు ఏ కారణం లేకపోయినా నన్నెత్తి పొడుస్తూ హేళన చేస్తూ వ్యంగ్యోక్తులతో నన్ను నా వాళ్ళని ఆడిపోసుకుంటూ నన్నేడిపించటమే పరమావధిగా తయారయ్యారు. ఆ వాతావరణంలో జీవోత్సవంలా బతుకుతూ సిగ్గు అభిమానం పౌరుషం అన్నీ విడిచి ఆయన పడేసే తిండి కోసం కుక్కలా బతకడం దుర్భరంగా ఉండేది. ఎన్నోసార్లు ఆ హింస అవమానం భరించలేక చచ్చిపోదామనుకునేదాన్ని. ధైర్యం చాలేది కాదు. అసలు అలాంటి బతుకులో కూడా ఇంకా ఏదో మూల చిన్న ఆశ, బతుకు పట్ల తీపి నన్ను చావనీయలేదు. పోనీ ఇంట్లోంచి పోయి అమ్మా నాన్నల దగ్గరికి పోకుండా ఏదన్నా ఉద్యోగం చేసుకుంటూ బతికితేనో అన్న ఆలోచన వచ్చేది. కానీ నాకు ఉద్యోగం ఎవరిస్తారు? నాలాంటి బిఏలు లక్షల మంది ఉండగా ఉద్యోగం అంత సులువుగా దొరుకుతుందా? అసలు ఎలా ప్రయత్నం చేయటం? ఈ సంగతి ఆయన గుర్తిస్తే చంపుతారు. అసలు అలా ఉద్యోగం చేసుకుందామన్నా దాంతో మా వాళ్ళ పరువు ప్రతిష్టలు, నా తోబుట్టువుల భవిష్యత్తు ముడిపడి ఉన్నాయి కదా. ఇంకొకరి కోసం అంత త్యాగం చెయ్యాలా?